దిశగా ఆలోచన చేయలే. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది. వారితో చర్చించినప్పుడు టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు వారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆనాటి అధికారులతో మాట్లాడి ఈ ఐటీఐలు నిర్వీర్యం అయిపోయినాయి కదా, ఈ ఐటీఐలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా, ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసిండ్రు, నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం. ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేసి వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన 4 ఏటీసీలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. దీనికి కారణం ఈ 65 ఏటీసీలలో 2400 కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది. ఈ 2400 కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో, లేదు. ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈరోజు ఖర్చు పెట్టించి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈ నిరుద్యోగ యువత కోసం శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థను ఒప్పించి వాళ్ళ సొంత డబ్బులు 2100 కోట్ల రూపాయలు సంవత్సరం తిరిగే లోపల ఈరోజు ఖర్చు పెట్టించి 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈరోజు సాధ్యమైంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా, ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు మన పరిపాలన ముందుకు సాగుతుంది. మా చిత్తశుద్ధికి మా పరిపాలనకు ఉదాహరణనే ఈరోజు ప్రారంభించుకున్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో 170-180 మంది 200 మంది చేరుతున్నారు. 90% ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈరోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మిత్రులారా, నిరుద్యోగ సోదరులారా, ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల బాధ, ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వస్తారు, సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు నౌకరిప్పి అని. ఎక్కడొస్తాయని ఆ పిల్లగాడిని అడిగితే వాడికి ఉద్యోగం ఎక్కడొస్తుందో వాడికి తెలియదు. పోనీ అప్లికేషన్ రాయరా అంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు. మరి ఎట్లనే ఇట్లా అంటే ఇక నువ్వే ఎత్తుకు సార్, ఏంటన్న నౌకరి, నువ్వే నౌకరి పెట్టి సార్, నువ్వే అప్లికేషన్ రాసుకో సార్, నువ్వు ముఖ్యమంత్రి కదా అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ఒక వ్యక్తిని తీసుకుంటున్నాడంటే ₹1 జీతం ఇస్తే 10 రూపాయలు సంపాదించుకోవాలని వాళ్ళు ఉద్యోగం ఇస్తారు తప్ప ముఖ్యమంత్రి చెప్పిండానో, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిండానో ఈరోజు అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు. మీకు ఏదైనా ఉంటే మీ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కావాలంటే మేము కట్టిస్తాం కానీ, లేదో దేవాలయం కావాలంటే సాయం చేస్తాం కానీ, అర్హత లేని వాళ్లకు చిన్న ఉద్యోగం కూడా మేము ఇవ్వము అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే
పేరుకే ఇంజనీరింగ్ పట్టా, ఆ ఇంజనీరింగ్ పట్టా సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉత్పన్నమైనవి. అందుకే ఆలోచన చేయండి అని చెప్పి